అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటానండి. నేనెప్పుడు ఈ వీడియోలో సంక్రాంతికి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్లో నుండి తీశానండి. ఇవన్నీ భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా తీసినవండి. ముగ్గులు రాని వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ ముగ్గులైతే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటారు కదా, మీకు అందరికీ తెలుసు కదా. మెయిన్గా సంక్రాంతి అంటే సకినాలు చేసుకుంటారండి. నేనైతే ఈసారి మడుగులు, సకినాలు, గారెలు చేశాను. ఇంకా కొన్ని అరిసెలు కూడా చేశాను. నాకు పాకం రాదు కానీ మా ఫ్రెండ్ని అయితే పిలిచి పాకం పట్టి నేర్చుకున్నాను. కొంచెం అయితే ఇంకా పర్ఫెక్ట్గా రాదు, కొన్ని మాత్రమే చేశాను. ఇంకా లడ్డు పాకం అయితే నాకు అస్సలే రాదు, నేను ఎప్పుడూ చేయలేదండి. మీరు ఏమేం పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. లేట్గా అయినా ఎందుకు చేస్తున్నానంటే ఇందులో ఉన్న ముగ్గులన్నీ రాని పిల్లలు ఎవరైనా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ ముగ్గులన్నీ మా ఫ్రెండ్స్వేనండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ముగ్గు ఏదైనా ఇందులో ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇది నా ముగ్గు అని. నేను ఎంతమంది గుర్తుపట్టారో చూస్తాను. ఇవన్నీ మా ఫ్రెండ్స్వే. ఇంకా రాని పిల్లలంతా ఈ ముగ్గులైతే చూసి మీరు నేర్చుకోండి. ఇంకా సంక్రాంతి, భోగి, కనుమ పండుగ ఎలా జరుపుకున్నారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా చిన్నతనంలో అయితే కంపల్సరీ భోగి మంటలు వేసుకునేవారు. ఇంకా కాలనీలో ఉన్న వారందరూ కూడా సరదాగా భోగి మంట చుట్టూ ఉండి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ భోగి మంటలో వేసేవారు. ఇప్పుడైతే ఇంకా పనికిరాని వస్తువులు లేకపోయినా కూడా చాలా చక్కగా భోగి మంటలు అరేంజ్ చేసుకుంటున్నారు. ఇంకా అపార్ట్మెంట్స్లోనైతే ఇంకా డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు. పల్లెటూరులో చేసిన దానికంటే ఇంకా సిటీలో భోగి మంటలు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు, అన్ని కలర్స్తో చాలా సందడిగా అనిపిస్తుందండి. ఇంకా మన పిల్లలకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సందడంతా చూసి అరే భోగి మంటలు అంటే ఇలా ఉంటాయా అని తెలుసుకునే విధంగా చేస్తున్నారు. ఇంకా ముగ్గులు కూడా రకరకాలుగా వేస్తారండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. కొందరు కైట్స్ వేస్తారు, కొందరేమో పొంగలిది వేస్తారు, కొందరేమో చుక్కల ముగ్గులు వేస్తారు, కొందరు గీతల ముగ్గులు వేస్తారు, కొందరు చేతితో పిడికిల ముగ్గు వేస్తారు. అది మనకు వేయడానికి ఒక పరికరం కూడా దొరుకుతుందండి. అందులో ముగ్గు వేసి మనం గీతల ముగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చు. మనకు ఆలోచన ఉండాలి కానీ ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు దాంతో. ఇంకా కనుమ రోజు రథం వేస్తారు కదండి, అది కూడా ఆ గీతల ముగ్గు వేసే పరికరంతోనే వేస్తారు. ముగ్గు వేసేది అమ్ముతారు మనకు ఇంటి ముందు. సంక్రాంతి పండగకి కూడా అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు. అలా ముగ్గు వేసేది ఉంటే ఇంకా ఎన్ని ముగ్గులైనా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా కలర్స్ నింపడం అంటే కొంచెం కష్టం. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పిల్లలైతే ఇంట్రెస్ట్గా ముగ్గులన్నీ కలర్స్తో నింపేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిల్లలకైతే ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా అమ్మ వాళ్ళు వేస్తుంటే పిల్లలైతే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వేసే పిల్లలు వేస్తున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇంకా పెద్దవాళ్ళకైతే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ముగ్గులు వేయట్లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.